share and subscribe to Vishwasam.in. నక్షత్రాలకు కూడా ఎక్స్పైరీ ఉంటుందని చెబుతుంది ఖగోళం. ఆ తారలు నేల రాలడం నివ్వెరపోయి చూస్తుంది భూగోళం. ఇదే జరిగింది. డేవిడ్ వార్నర్ రిటైర్ అయ్యాడు. వార్నర్ అంటే యోధుడు అని అర్థం. అది తెలియక్కర్లేదు. అతను క్రీజ్లో ఉన్నప్పుడు చూస్తే అర్థమైపోతుంది. వన్డే అయినా, టెస్ట్లు అయినా, T20 అయినా, ఫ్రాంచైజీ క్రికెట్ అయినా అదే టెంపర్, అదే ఎనర్జీ. ఓపెనర్గా వార్నర్ చేసినన్ని సెంచరీలు ఎవ్వరూ చేయలేదు. ఆడిన ప్రతి మేజర్ టోర్నమెంట్లోనూ అతను టాప్ ఆఫ్ ది చార్ట్స్ ఉన్నట్టుగా ఇంకెవరూ లేరేమో. 3 ప్రపంచ కప్పుల్లో అతనే హైయెస్ట్ స్కోరర్. IPL సీజన్స్లో వార్నర్ లాగా 500 మార్క్ అత్యధిక సార్లు ఇంకెవరూ దాటలేదు. ఇవి వార్నర్ ప్రత్యేకతల్లో కొన్ని. ఫార్మేట్ ఏదైనా ఫటాఫట్ ఆడడం వార్నర్ నైజం. ఫీల్డ్లో దూకుడుగా ఉన్నా అందరితో స్నేహంగా మెలగడం అలవాటైనోడు. ఒళ్ళు హూనమయ్యేలా కష్టపడినా హీనంగా తీసేసి హేళన చేసిన సన్ రైజర్స్ ని కూడా ప్రేమించడం చూసాం. కుటుంబం కోసం నిలబడ్డం, ఎమోషనల్ గా ఉండడం కూడా వార్నర్ నేచర్. బాల్ ట్యాంపరింగ్ స్కాండల్లో కన్విక్ట్ అయ్యాక మనిషిగా ఎంతో మారానని కన్నీళ్లు పెట్టుకొని స్వచ్ఛత నిరూపించుకున్నోడు వార్నర్. డొమెస్టిక్ క్రికెట్ ఆడకుండానే నేషనల్ టీంలోకి వచ్చిన తొలి ఆస్ట్రేలియన్ వార్నర్. క్యాంపస్ జట్టుకి ఆడుతున్న వార్నర్ను క్రికెట్ ఆస్ట్రేలియా నేరుగా పిక్ చేసింది. ఆ అంచనాలను మించి మహామహులు ఆడిన ఓపెనింగ్ స్లాట్ ని ఎనర్జీతో నింపాడు వార్నర్. మహా అయితే ఇంకో 2-3 ఏళ్లు ఆడతానేమో, అందుకే లీగ్ క్రికెట్ ఆడాలి అనుకుంటున్నా అని 6 నెలల ముందే చెప్పాడు. సొంత గ్రౌండ్ సిడ్నీలో గుడ్ బై చెప్పాడు. వార్నర్ లాంటి ప్యూరిటీ అండ్ ఎంటర్టైన్మెంట్ కలగలిసినోడు ఇంకొకడు రాడేమో. దేశాన్ని పక్కన పెట్టి ఫ్రాంచైజీ క్రికెట్ కోసం రిటైర్డ్ అయ్యాడు అని ఎవ్వరూ నీతి సూత్రాలు చెప్పకండి బాస్. IPL మోజునే క్రేజు అనుకునే మనలాంటోళ్లకి ఆ హక్కు అస్సలు లేదు. బహుశా వార్నర్కి కూడా ఇలాంటి మాట ఏ మూల నుంచైనా వస్తుంది అనుకున్నాడేమో. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీలో దేశం పిలిస్తే ఆడేందుకు సిద్ధం అని తలుపు తెరిచే ఉంచాడు. ఆ టోర్నమెంట్ జరిగేది వచ్చే ఏడాది. అప్పటికి డేవీకి దాదాపు 39 వస్తాయి. అది లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ అంటే. మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Vishwasam.in.